గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు దసరా పండుగ కాబట్టి ప్రతి ఒక్కరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంజీయూ యూనివర్సిటీ అతి తొందరలోనే ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతుంది. అల్మనాక్ ప్రకారం ఈ అక్టోబర్ లాస్ట్ వీక్లో లేదా నవంబర్ ఫస్ట్ వీక్లో మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది ఎంజీయూ యూనివర్సిటీ. ఇది కాస్ట్ అకౌంటెన్సీలో మనము సెకండ్ యూనిట్ మెటీరియల్స్ అనేది మనము ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాము. కాబట్టి అందరూ ఫాలో అయ్యే టెక్స్ట్ బుక్స్ అందరు యూనివర్సిటీలో అందరు వేరే కాలేజీలలో మనకి ప్రతి ఒక్కరూ ప్రిఫరెన్స్ ఇచ్చేది పంకజ్ పబ్లికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు పంకజ్ పబ్లికేషన్ చూడండి. ఏ మెటీరియల్ ఉన్నా సరే, ఏ టెక్స్ట్ బుక్ ఉన్నా సేమ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నేను మాత్రం పంకజ్ వారి ఆర్పి త్రివేడి, మనోజ్ త్రివేడి పంకజ్ పబ్లికేషన్ బుక్లోకి నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ మెటీరియల్స్లలో చూడండి, అబ్జర్వేషన్ చేయండి. నేను చెప్పే ప్రతి లైన్ కాన్సన్ట్రేషన్గా వినటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అతి త్వరలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతుంది కాబట్టి ఎంజీయూ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో కాన్సన్ట్రేషన్తో వింటారని కూడా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మెటీరియల్స్లో మనకి 4 మెథడ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఫిఫో మెథడ్, అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సెకండ్ వన్ లిఫో మెథడ్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. థర్డ్ సింపుల్ యావరేజ్ మెథడ్ అండ్ ఫోర్త్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఉంటుంది. మనము డిస్కస్ చేయబోయేది ఫిఫో మెథడ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ని మనము చూడబోతున్నాం. కావున మీరందరూ కాన్సన్ట్రేషన్తో వినండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో మీరు అడగగలరు. ఓకే ఫ్రెండ్, మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లం ఇదే. ప్రైజింగ్ ఆఫ్ మెటీరియల్ ఇష్యూస్ ఉంది. మీరు చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఇది. ఆదర్శ్ కంపెనీ పర్చేస్డ్ అండ్ ఇష్యూడ్ మెటీరియల్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్డర్. ఇక్కడ మీకు యూనిట్స్ అని ఇచ్చాడు, యూనిట్స్ కాస్ట్ అని ఇచ్చాడు. అది ప్రింటింగ్ ద్వారా మిస్టేక్ అయింది. మీకు ఇక్కడ రెడ్ పెన్ తోటి యూనిట్స్ కాస్ట్ అని మీకు రెడ్ పెన్ తోటి రాయడం జరిగింది. చూడండి, అబ్జర్వేషన్ చేయండి. మనము ప్రాబ్లంకి వెళ్దాము. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. 1st జనవరి పర్చేస్ ఎంత, 300 యూనిట్స్ పర్చేస్ చేసిండు. ఎంత పర్ యూనిట్ కాస్ట్ వచ్చేసి 3 రూపీస్. 4th జనవరి నాడు మళ్ళీ పర్చేజ్ చేసిండు 600 యూనిట్స్, 4 రూపీస్. పర్ యూనిట్ కాస్ట్ వచ్చేసి 4 రూపీస్. మీకు ఎగ్జామ్లో ఇట్లా అడుగుతాడు. ఒకవేళ మీకు పర్చేస్ అంటాడు, లేకపోతే రిసీవ్డ్ అంటాడు. ఒక్కొక్కసారి పర్చేస్ అన్న రిసీవ్డ్ అన్న ఒకటే కాబట్టి కన్ఫ్యూజన్ కావద్దు. ఇక్కడ ఇష్యూ బదులు సేల్స్ అంటాడు. ఇష్యూ అన్న సేల్స్ అన్న ఒకటే, కన్ఫ్యూజ్ కావద్దు. 6th జనవరి ఇష్యూ చేసాడు 500 యూనిట్స్. ఇక్కడ రేట్ ఇవ్వలేదు, మనమే రేటు కనుక్కోవాల్సింది వస్తుంది అనమాట. అది ఎట్టనో నేను మీకు ఫర్దర్గా మీకు డిస్కషన్ చేస్తాను. 10th జనవరి నాడు మళ్ళీ పర్చేజ్ చేసిండు 700 యూనిట్స్. పర్ యూనిట్ కాస్ట్ వచ్చి 4 రూపీస్. 5th జనవరి నాడు ఇష్యూ చేసిండు 800 యూనిట్స్. కాస్ట్ మనం కనుక్కోవాలి. 20th జనవరి నాడు పర్చేజ్ చేసిండు 300 యూనిట్స్, 5 రూపీస్. పర్ యూనిట్ కాస్ట్ వచ్చేసి 5 రూపీస్. 23rd జనవరి వచ్చేసి మళ్ళీ సేల్స్ చేసిండు 100 రూపీస్. మనకి కాస్ట్ ఇవ్వలేకనో మనకు కనబడదు. అసర్టైన్ ది క్వాంటిటీ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ యాజ్ ఆన్ 31st జనవరి అండ్ స్టేట్ ఇట్స్ వాల్యూ అండర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్ ఆఫ్ ప్రైజింగ్ ది ఇష్యూస్. అయితే మనకి ఇక్కడ మీకు ముందుగానే చెప్పడం జరిగింది. ఈ మెటీరియల్స్ అనే చాప్టర్లో మీకు యూనిట్లో మీకు 4 మెథడ్స్ ఉంటాయి. ఇలా మనకు ఈ ప్రాబ్లంకి వచ్చేసి మనకు 3 మెథడ్స్ అడిగిండు. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ మెథడ్ అడిగిండు, ఫిఫో అండ్ లిఫో. మనం ఈ ప్రాబ్లం మనం డిస్కస్ చేయబోయేది ఓన్లీ ఫిఫో మెథడ్ కాబట్టి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ కాబట్టి మీరు అబ్జర్వేషన్ చేయాలి. మీకు ఆఫ్టర్ దట్ మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్గా చూస్తే, ఈ వీడియోలో మీకు పూర్తిగా చూస్తే, ఎటువంటి స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్ అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫోకస్తో కాన్సన్ట్రేషన్తో వినండి, ఓకేనా ఫ్రెండ్. ప్రతి ఒక్క ప్రాబ్లంకి
ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి వెన్నుముక ఎట్లాంటిదో ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఫార్మేట్ అనేది అంత ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఈ వీడియోలో కనబడుతుంది. ఫార్మేట్ అబ్జర్వేషన్ చేయండి. ఇక మీకు ఇక్కడ FIFO ఫుల్ ఫామ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని మెథడ్ ఉన్నది. ప్రతి ప్రాబ్లంకి ప్రతి మెథడ్కి ఇలానే ఉంటుంది ఫార్మేట్. చూసుకోండి. పైన స్టోర్ లెడ్జరు, మీకు డేటు, పర్టికులర్స్ చెప్పాగా ఇందాక. పర్చేస్ అన్న రిసీవ్డ్ అన్న ఒకటే. దాంట్లో యూనిట్స్, పర్ కాస్ట్ అమౌంట్, యూనిట్స్ చేసే యూనిట్స్, కేజెస్ చేసే కేజెస్, పర్ యూనిట్ అమౌంట్ వచ్చేసి సేల్స్ ఆర్ ఇష్యూ అన్న ఒకటే అని చెప్పిన మీకు. బ్యాలెన్స్ ఇక్కడ అమౌంట్ యూనిట్స్ పర్ యూనిట్ కాస్ట్, అమౌంట్ యూనిట్స్ పర్ యూనిట్ కాస్ట్. ఫార్మేట్ ఇలా ఉంది చూసారు కదా. ఒక అబ్జర్వేషన్ చేయండి ఒకసారి. ఫార్మేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ప్రాబ్లం రాకుండా ఓన్లీ ఫార్మేట్ వేసేస్తే మీకు 1 to 3 మార్క్స్ వాడే అవకాశం ఉంటుంది. అంత ఇంపార్టెంట్ ఫార్మేట్. మీ ఫార్మేట్ చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా మీకు. ఆల్రెడీ మేము రాసే ఉంచిన, ఎందుకంటే మనకి బోర్డు లేదు కాబట్టి ఆల్రెడీ మీకు బుక్లో రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి ఈ ఫార్మాటు. ఒకసారి డేట్, పర్టికులర్స్, పర్చేస్ ఆర్ రిసీవ్డ్ అన్న ఒకటి, సేల్స్ ఆర్ ఇష్యూ అన్న ఒకటి, బ్యాలెన్స్, యూనిట్స్ పర్ యూనిట్ అమౌంట్, యూనిట్స్ పర్ యూనిట్ అమౌంట్, యూనిట్స్ పర్ యూనిట్ అమౌంట్. ప్రతిదానికి ఇట్లా ఉంటుంది. 3 కాలమ్స్. ఈ 3 కాలమ్స్ వస్తాయి. చూడండి మీకు ఆల్రెడీ మీకు క్వశ్చన్ ఇచ్చిన కాబట్టి చూడండి. క్వశ్చన్ కూడా అబ్జర్వేషన్ చేయండి. ఫస్ట్ జనవరి నాడు మనకి పర్చేస్ చేసిండు అనమాట. పర్చేస్ చేసిండు. ఎన్ని యూనిట్స్? 300 యూనిట్స్ చేసిండు. పర్ యూనిట్కి వచ్చేసి 3 రూపీస్. టోటల్ 300 × 3 చేస్తే ఎంత? 900 రూపీస్ వస్తుంది. అయితే ఫస్ట్ మనకు ఎప్పుడైనా మనకు ఒక్కొక్కసారి ప్రాబ్లం ఏమిస్తాడు, బ్యాలెన్స్ ఇస్తాడు. ఫస్ట్ బ్యాలెన్స్ రాసుకున్నాకనే వేరే డేట్ నాడు మనం డేట్కి పోవాలన్నమాట. అయితే మనకు బ్యాలెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ పర్చేస్ ఇచ్చిండు కాబట్టి ఫస్ట్ జనవరి నాడు 300 యూనిట్స్ 3 రూపీస్ 900 వేసుకున్నాం. అయితే ఆ రోజు ఎండింగ్కి వచ్చేసి ఆ రోజు బ్యాలెన్స్లో మనం చూపెట్టాలి కాబట్టి సేమ్ 300 యూనిట్స్ 3 రూపీస్ ఇక్కడ చూపిస్తాం అనమాట. చూడండి, అబ్జర్వేషన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ 4th డేట్ నాడు మళ్ళీ పర్చేస్ చేసిండు. 600 యూనిట్స్ పర్చేజ్ చేసిండు అనమాట. ఎంత? ఒకటి 4 రూపీస్ లాగా. టోటల్ 2400 రూపీస్. అయితే 400 రూపీస్ చేసిండు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంత ఫస్ట్ జనవరి నాడు 300 రూపీస్ మనము పర్చేజ్ చేసినాం కాబట్టి అది నెక్స్ట్ రోజు బ్రాడ్ డౌన్ అవుతుంది కాబట్టి సేమ్ 300కి 300 రూపీస్ మనం 3 పర్ యూనిట్ వచ్చేసి 3 రూపీస్ 900 తీసుకుంటాము. మళ్ళీ ఫోర్త్ నాడు పర్చేజ్ చేసింది కూడా 600 పర్ యూనిట్ వచ్చేసి 4 రూపీస్ 24 ఇక్కడ తీసుకుంటాము. 600 4 రూపీస్ 24. చూడండి, అబ్జర్వేషన్ చేయండి. తీసుకుంటాం, క్లోజ్ చేసేస్తాం. నెక్స్ట్ 6th జనవరి వచ్చేసి ఇష్యూ చేసింది కాబట్టి ఎంత మనకి ఇది చూడండి. మీకు ఇలా చూపిస్తా. ఇష్యూ మీకు ఇష్యూ 6th జనవరి ఇష్యూ 500 యూనిట్స్ ఇష్యూ అన్నాడు. కాస్ట్ ఇవ్వలేదు. అయితే మనకి కాస్ట్ ఇవ్వలేదు కాబట్టి మనకు కాస్ట్ కనుక్కునేది ఉంటుంది కాబట్టి చెప్తాను వాటికి. అయితే 500 యూనిట్స్ మనకి ఫస్ట్ FIFO మెథడ్ అంటే ఫస్ట్ ఉన్నది ఫస్ట్ అవుట్ అవుతుంది. ఏదైతే మనకి ఇక్కడ ఫస్ట్ ఉన్నది 300 ఫస్ట్ ఉంది కాబట్టి అది ఫస్ట్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనకి ఇష్యూ వచ్చేసి 500 అడిగింది కాబట్టి ఇక్కడ మనకి 300 ఉంది. 3 రూపీస్ రేటే మనం కట్టిస్తాం. 300 తీసుకుంటాము, 3 రూపీస్ రేటే కట్టిస్తాం కాబట్టి ఇలా మీకు 500 కాదు 300 వేసుకుంటాము. ఇక్కడ మిస్టేక్ పోయింది, నేను సర్చ్ చేసిన. ఇక్కడ 300 ఉంది. 300కి 3 రూపీస్ లాగా 900. మనకి 500 అడిగిండు. ఇంకా ఎంత 200 లెఫ్ట్ అయింది కాబట్టి ఆ 200 ఎలా తీసుకుంటామంటే సెకండ్ దాంట్లో కింద తీసుకుంటాం. మీరు చూడండి, సెకండ్ 600 ఉంది కాబట్టి
200 తీసుకుంటాం. ఇక్కడ 200 తీసుకున్నాంగా. ఎంత దాని రేట్ ఎంత? 4 రూపీస్ ఉంది కాబట్టి 4 రూపీసే మనం ఇక్కడ తీసుకుంటాం. 4 రూపీసే కట్టిస్తాం కాబట్టి 4 రూపీసే మనం కట్టిస్తాం కాబట్టి 200 యూనిట్స్ 4 రూపీస్ లాగా అయితే 800 అవుతాయి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ తీసుకున్న దాంట్లో మనకు అయిపోయింది. సెకండ్ 600 కింద 200 తీసినాం కాబట్టి 600 కింద 200 తీసినాం కాబట్టి మిగిలింది ఎంత మనకి? 400 యూనిట్స్ మిగిలింది మనకి. 400 యూనిట్స్ వేసుకున్నాం. దాని రేట్ ఎంత వచ్చేసి 600 యూనిట్స్లోకి దాని రేటే 4 రూపీస్ కాబట్టి 4 రూపీస్ కట్టిస్తాం. 4 రూపీస్ లాగా అయితే 1600 అవుతుంది. సారీ ఫ్రెండ్స్, మీకు డిస్టర్బెన్స్ వస్తుంది. పక్క వాళ్ళు ఈరోజు విజయదశమి కాబట్టి వాళ్ళు డీజే పెట్టుకోరు, నాయిస్ వస్తుంది. నాకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. డిస్టర్బెన్స్కి సారీ, ఏమనుకోకండి. చూడండి ప్రాబ్లము. 400 మిగిలింది కాబట్టి 4 రూపీస్ లాగా తీసుకున్నాం. 10 యూనిట్ వచ్చేసి 4 రూపీస్ కాబట్టి దాని రేటే కట్టిస్తాం. మనం ఏ రేటు కనుక్కోవాలని సౌకర్యం లేదు. 1600. నెక్స్ట్ 10th జనవరి వచ్చేసి మళ్ళీ పర్చేజ్ చేసిండు. ఎన్ని యూనిట్లు? 700 యూనిట్లు. పర్ యూనిట్ వచ్చేసి 4 రూపీస్, 2800 అవుతుంది. అయితే 6th నాడు మనకి 400 మిగిలినాయి కాబట్టి అది 10th నాడు మనం బ్రాడ్ఆన్ చేసుకుంటున్నాం కాబట్టి 400కి 400 వేసుకున్నాం. 4 రూపీస్ లాగా 1600 వేసుకున్నాం. అయితే దీన్ని కూడా మనకి ఇప్పుడు ఈ 10th నాడు కూడా 700 ఉన్నది కాబట్టి ఆ 700 కూడా తీసుకుంటాం. ఇక్కడ బ్యాలెన్స్లోకి లాస్ట్ కాబట్టి బ్యాలెన్స్లోకి తీసుకుంటాం. 700 సేమ్ 4 రూపీస్, 2800, 4 రూపీస్, 3800 సేమ్ వేసుకుంటాం. నెక్స్ట్ 15th నాడు ఇష్యూ చేసిండు. ఇష్యూ అంటే సేల్స్ అన్న ఒకటి కాబట్టి ఇష్యూ ఎంత? 800 యూనిట్స్ అడిగింది మనకి. మీకు ఇక్కడ చూడొచ్చు. ఇష్యూ 15th జనవరి నాడు ఇష్యూ 800 యూనిట్స్ అడిగిండు. అయితే మనకి ఇక్కడ 800 యూనిట్స్ అడిగిండు. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి ఫస్ట్ ఇదే అవుట్, ఫస్ట్ ఉన్నది ఇదే కాబట్టి ఫస్ట్ ఇదే అవుట్ కావాలి గట్టిగా. మనకి 800 యూనిట్స్ అడిగిండు. కాకపోతే మనకి ఇక్కడ 400 ఉంది. 400, 4 రూపీస్, 1600 సేమ్. ఇక్కడ మనకు 400 ఇష్యూలో 400, 4 రూపీస్, 1600 మనం వేసుకున్నాం. ఇంకెంత బాకీ ఉన్నాం? మనము 400 బాకీ ఉన్నాం. ఆ 400 మళ్ళీ ఎగర్లకి తీసుకోవాలి. సెకండ్ది ఉన్నది చూడు, ఆ సెకండ్లోకి నుంచి 400 తీసుకోవాలి. 700లోకి నుంచి 400 తీసుకోవాలి. దీని రేటే కట్టియాలి. 4 రూపీస్ ఉంది ఇది కూడా, దీని రేటు కట్టియాలి కాబట్టి 4 రూపీస్, 1600. ఇంకా మనకి ఎంత మిగిలింది? 700లోకి 400 పోతే 300 బారోయింగ్, 300 మిగిలింది కాబట్టి బ్యాలెన్స్ 300 మిగిలింది కాబట్టి బ్యాలెన్స్లో మనకి 300 మళ్ళీ దీని రేటే 4 రూపీస్. 300 × 4 1200 అవుతుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో ప్రాబ్లంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 20th జనవరి చూడవచ్చు మీరు. ఇక్కడ చూడవచ్చు 20th జనవరి నాడు మళ్ళీ పర్చేస్ అడిగిండు. ఎన్ని యూనిట్స్? 300 యూనిట్స్. ఎంత? కాస్ట్ వచ్చేసి 5 రూపీస్. 300 యూనిట్స్ పర్చేజ్ చేసింది కాబట్టి మళ్ళీ 5 రూపీస్, 1500. 300 × 5 1500 వచ్చేసి 300. అయితే 15th నాడు బ్యాలెన్స్ మిగిలింది కాబట్టి అది నెక్స్ట్ డే నాడు మనము నెక్స్ట్ డే నాడు క్యారీ చేస్తాం కాబట్టి సేమ్ 300, 4 రూపీస్. పర్చేస్ ఎంత చేసిండు? మళ్ళీ 300, 5 రూపీస్, 1500. అది కూడా బ్యాలెన్స్లోకి తీసుకుంటాం కాబట్టి 300, 5 రూపీస్, 1500. 23rd వచ్చేసి ఇష్యూ చేసిండు. మళ్ళీ ఇష్యూ అంటే అమ్మిండు, అంటే స్టాక్ వంతుండు అమ్ముతుండు అన్నమాట. ఎంత? 100 యూనిట్స్ అమ్మిండు. ఒక యూనిట్కి ఎంత? 4 రూపీస్ లాగా 400 100 యూనిట్స్. పర్ యూనిట్ వచ్చేసి 4 రూపీస్. టోటల్ కాస్ట్ వచ్చేసి 400 అమ్మిండు బ్రదర్, అమ్మిండు. అయితే ఇప్పుడు అది ఎల్లకింద తీసుకున్నాం? 300 తీసుకోవాలి. ఎందుకు? ఫస్ట్ ఉండేది ఫస్ట్ అవుట్ కావాలి. ఫస్ట్ ఏదైతే ఉందో అది దాంట్లోకి తీసుకున్నాక ఆ దాంట్లోకి సరిపోకపోతే నెక్స్ట్ దాంట్లోకి తీసుకోవాలి. అయితే మనకి 100 యూనిట్స్ అడిగింది కాబట్టి
ఇక్కడ 300 ఉంది కాబట్టి సరిపోతుంది కాబట్టి 300 నుంచి 100 తీసుకుంటే 300 నుంచి 100 పోతే ఎంత 200. ఇక్కడ మనకి ఇక్కడ 200 కనబడుతుందా, దీని రేటే కట్టిస్తాం 4 రూపీస్ 200 × 4 800. 300 లెక్కించి మనం ఇలాంటిది వాడుకోలేదు కాబట్టి 300 యాజ్ ఇస్ట్ వేసుకున్నాం. 5 రూపీస్ 1500 వేసేసుకున్నాం. టోటల్ అయిపోయింది. టోటల్ మొత్తం అయిపోయినాక ఏం చేస్తామంటే లైన్ డ్రా చేసేసి ఇట్లా లైన్ డ్రా చేసేసి ఇది లాస్ట్ ఎంతైతే లాస్ట్ మన డేట్లు అడిగిన దాన్ని ఏదైతే 23 డేట్ నాడు అడిగిండో ఇష్యూ చేసిండో దాంట్లో ఉన్నది ఎన్ని మనకి 200 + 300 మొత్తం ఎంత 500 యూనిట్స్. ఇది 500 యూనిట్స్ అనమాట. 500 యూనిట్స్ అయితే కాస్ట్ మనకు అవసరం లేదు. ఎంత కట్టించినాము కాస్ట్ అవసరం లేదు. 200 + 300 500 యూనిట్స్ అయినాయి కాబట్టి అమౌంట్ వచ్చేసి 800 1500 టోటల్గా మనకి ఎంత 2300 వచ్చేసింది. ఈ 2300 వచ్చేసింది. ఇది ఫ్రెండ్స్ ఇది ప్రాబ్లం వచ్చేసి ఇది FIFO మెథడ్ FO ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్. ఏం లేవు బ్రదర్, ఏం లేవు ఫ్రెండ్స్. పర్చేస్ చేస్తుడు అమ్ముతుండు అంటే స్టాక్ కొంటుండు స్టాక్ అమ్ముతుండు. కొన్నదాన్ని పర్చేస్ అంటాం, అమ్మిన దాన్ని ఇష్యూ అంటాం, సేల్స్ అంటాం. ఫస్ట్ ఉన్నది ఫస్ట్ అవుట్ అవుతుంది. అందుకే సేల్స్ చేసినప్పుడు ఇష్యూ చేసినప్పుడు ఫస్ట్ ఉన్నదాన్ని మనం ఫస్ట్ తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ ఇన్ అంటే ఫస్ట్ తీసుకోవడం, ఫస్ట్ అవుట్ ఫస్ట్ సేల్స్ చేయడం ఇష్యూ వేయడం అన్న ఒకటే కాబట్టి ఇది FIFO మెథడ్ అంటే ఇది ఫ్రెండ్స్. మీరు కూడా ఆన్సర్ కూడా చూడవచ్చు, మీరు కూడా ఆన్సర్ అబ్జర్వేషన్ చేయొచ్చు. ఇంకా మనకి ఏడా FIFO మెథడ్ ఇగో చూడండి. FIFO మెథడ్ 2300. FIFO మెథడ్ వచ్చేసి 2300. మీరు కూడా ఈడ కూడా చూడవచ్చు ఫ్రెండ్స్. 500 యూనిట్స్ వచ్చేసి అమౌంట్ వచ్చేసి 2300. అందుకే మన ప్రాబ్లం వచ్చేసి ఓకే రైట్, మనం చేసిన ప్రాబ్లం కరెక్టే కాబట్టి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీ ఫ్యాకల్టీ ఏదైతే బుక్ సజెషన్ చేసినా ఆ బుక్లో కూడా మీరు ప్రాబ్లమ్స్ ఉంటే సేమ్ ఇదే మెథడ్ చూడండి, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తుంటే వస్తుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. సేమ్ ఇదే వేరే ప్రాబ్లం తీసుకోండి చేయండి, ఇదే మెథడ్ సేమ్ ఇదే మెథడ్ లాగా చేయండి, వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇలాంటి వాళ్ళు ఏదైనా బాధపడుతుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకున్న వాళ్ళు అవుతారు, మీరు కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి. మీరు ఎంకరేజ్ చేస్తుంటేనే నాకు కూడా చేయాలనిపిస్తుంటుంది. ఎంకరేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. బాయ్.